Hi, welcome back to Dr. VASU'S lectures. ఇప్పటిదాకా సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లాంగ్వేజెస్, ఇన్స్టలేషన్ అన్ని చూసాం, ఫైల్స్ ఏమేమి వాడతారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఎలా ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. రైట్, ఎగ్జిక్యూటింగ్ ఏ సి ప్రోగ్రామ్. ఒక సి ప్రోగ్రామ్ తీసుకుంటే సే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తున్నాం, ఇంక్లూడ్ stdio.h. ఇది ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటంటే లింక్ చేసుకోవాల్సిన హెడర్ ఫైల్స్ ని ఫస్ట్ రాస్తాం. అంటే ఇందులో ఈ హెడర్ ఫైల్ కి సంబంధించి మనం కొన్ని ఫంక్షన్స్ వాడుకోబోతున్నాం కాబట్టి ఈ ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే #include stdio.h. ఇక్కడ నెక్స్ట్ ఇంట్ మెయిన్ within brackets void. Let us ఇవే మనం అన్ని ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం క్లియర్ గా. ఫస్ట్ లెట్ మీ రైట్ ద ప్రోగ్రామ్. సో కర్లీ బ్రాకెట్స్, మెసాల బ్రాకెట్స్ అన్నాం, మెసాల్ బ్రాకెట్స్ పెట్టాం. ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ మళ్ళీ ఇందులో డబుల్ కొటేషన్స్ ఇచ్చాం, బిగినింగ్ లోను ఎండ్ లోను. ఈ మధ్యలో మనం ఒకటి మ్యాటర్ రాసాం, అంటే ఐ ఆమ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఇక్కడ /n ఇంకో అది ఎందుకు అన్నది చెప్తాను. రిటర్న్ 0 సెమికోలన్, బ్రాకెట్స్ క్లోజ్ చేసాం, కర్లీ బ్రాకెట్స్ ని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేసి రన్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే మనకి అవుట్పుట్ ఇక్కడ రైట్ సైడ్ ఇస్తున్నాను. సో అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ అంటే మానిటర్ లో చూపిస్తుంది, మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. ఈ ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్స్ లో ఉన్న ఎక్సెప్ట్ ఈ /n అనే తప్ప మిగతా మ్యాటర్ అంతా కూడా మనకి ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఐ ఆమ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఓకే, ఇది అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసాం. మరి ఇందులో ఇవన్నీ ఏంటి, అసలు ఎందుకు వాడాలి, ఇవన్నీ కూడా అసలు మన ప్రోగ్రామ్ ఏంటి అన్నది చూద్దాం వన్ బై వన్. సో పాయింట్స్ టు రిమెంబర్. మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఏ ప్రోగ్రామ్ అయినా అంటే కొన్ని పాయింట్స్ ని గుర్తుంచుకోవాల్సినవి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్, సో ఇందాక రాసిన ప్రోగ్రామే సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. దీనిలో ఆల్రెడీ మనం తెలుసు, ఫస్ట్ సెంటెన్స్ #include stdio.h, ఇది హెడర్ ఫైల్. మనం ఇక్కడ ప్రింట్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ వాడుకుంటున్నాం. ఇది దీనికి సంబంధించిన హెడర్ ఫైల్ stdio.h, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్. ఇది వాడుకున్నాం కాబట్టి ఈ ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ పనిచేస్తుంది. లింకింగ్ సెక్షన్ లో లింకర్ ఈ ఫైల్ కోసమే చూస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ సెంటెన్స్ ఇంట్ మెయిన్ వాయిడ్ అన్నాం, బ్రాకెట్ లో వాయిడ్ అని రాసాం. అంటే ఇది ఒక ఫంక్షన్, ఇది ఇంట్ అని రాసాం, ఇంటిజర్. అండ్ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఈ మెయిన్ అనే ఫంక్షన్ పనిచేయాలి అంటే, ఒక ఫంక్షన్ పనిచేయాలంటే సపోజ్ x² + y² సంథింగ్ ఇచ్చాం అంటే x వాల్యూనో y వాల్యూనో ఇస్తే గానీ దాని వాల్యూ ఏంటో కనుక్కోలేం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాయిడ్, మనం ఏమి ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వట్లేదు. అక్కడ x వాల్యూ y వాల్యూ అవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫంక్షనే మిగతా అంతా యాక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది అని అంటే ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది వాయిడ్ అని ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ బ్రాకెట్స్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసేసినా సరిపోతుంది. ఇక్కడ వాయిడ్ అన్నా ఇక్కడ ఏమీ లేకపోయినా ఇది వాయిడ్ కింద మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ అనేది ఇక్కడ రాసిన ఈ మెయిన్ అనేది ఏంటంటే అది ఫంక్షన్ నేమ్. ఒక ఫంక్షన్ ని ఇక్కడ ఈ మెయిన్ అనే సెంటెన్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో అక్కడి నుంచి ఈ ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, వాయిడ్ నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ నెసెసరీ. ఇక్కడ వాయిడ్ అన్నదే, ఇక్కడ మనం ఏ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అందుకనే అలా బ్లాంక్ వదిలేసినా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ వాసుస్ లెక్చర్స్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా అనుమానాలు ఏమి ఉన్నా కూడా you send me in the form of comments. I'll reply to all. So don't forget to subscribe. Thank you.
సో ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ అనేది ఫంక్షన్ తర్వాత బ్రాకెట్స్ వచ్చాయి. ఒకటి ఓపెనింగ్, ఇంకోటి క్లోజింగ్, ఒకటి ఫస్ట్ బిగినింగ్ ఎండ్. ఇది ఈ రెండు బ్రాకెట్స్ దేనికి సంబంధం అంటే ఈ మెయిన్ అనేది పైన రాసిన దానికి తర్వాత ఈ రెండు బ్రాకెట్స్ మధ్యలో మనం నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు లేదా ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. ఈ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ని మనం ఇక్కడ రాసినప్పుడు ఇవి ఈ బ్రాకెట్స్ మధ్యలో ఏవైతే లైన్స్ ఉంటాయో అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి ఎగ్జిక్యూట్ అవడానికి. ఓకే, నౌ ఈ ఆల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ షుడ్ బి విత్ ఇన్ దిస్ బ్రాకెట్. మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చెయ్యాలి అనుకుంటున్నామో అవి కంపల్సరీగా ఈ రెండు లైన్ బ్రాకెట్స్ మధ్యలోనే పెట్టాలి. ద ఇన్స్ట్రక్షన్స్ విత్ ఇన్ ద బ్రేసెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. బయట ఇక్కడ రాస్తాను అని అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ ఈ రెండు బ్రాకెట్స్ మధ్య ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ రెండు బ్రాకెట్స్ లోపల మనం ఒక సెంటెన్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ అని రాసాం. బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి ఐ ఆమ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి అని రాసాం. /n ఇచ్చాం, మళ్ళీ క్లోజ్ చేసాం డబుల్ కొటేషన్స్, అలాగే బ్రాకెట్ క్లోజ్ చేసాం, ఒక సెమికోలన్ ఇచ్చాం. ఇది ఒక సింటాక్స్ అన్నమాట. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ లోపల ఉన్న ఈ డబుల్ కొటేషన్స్ కి మధ్యలో ఏదైతే ఉంటుందో ఎక్సెప్ట్ ఈ /n, ఈ n అనేది ఏంటంటే దాని గురించి డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ మాడ్యూల్స్ లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి న్యూ లైన్ అని గుర్తుంచుకోండి. అంటే నెక్స్ట్ లైన్ రావడానికి లేదా న్యూ లైన్ రావడానికి. సో ఈ కొటేషన్స్ మధ్య ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ప్రింట్ చేస్తుంది, బయటికి డిస్ప్లే చేస్తుంది మానిటర్ మీద. ఓకే, నెక్స్ట్ ఇట్ ఇన్వోక్స్ ద ఫంక్షన్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ని ఇనిషియేట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. ఓకే, అక్కడ ఏదైతే ఉందో ఇట్ సింప్లీ ప్రింట్స్ ఆర్ డిస్ప్లేస్, మానిటర్ లో చూపిస్తుంది ఏమని, ఈ కొటేషన్స్ మధ్య ఉన్నదంతా ఎక్సెప్ట్ దిస్. సో ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, సో ఈ /n ఆల్రెడీ డిస్కస్ చేసాం. న్యూ లైన్ క్యారెక్టర్ అని అంటాం లేదా నెక్స్ట్ లైన్ అనొచ్చు. దీని గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ మనం డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ మాడ్యూల్స్ లో. నెక్స్ట్ సెమికోలన్. ఒక స్టేట్మెంట్ కి ఎండ్ సెమికోలన్ ఉంది, అలాగే ఈ స్టేట్మెంట్ ఎండ్ కి కూడా చివర సెమికోలన్. ఇక్కడ ఈ బ్రాకెట్స్ లో మనం లోపల రాసే ఈ స్టేట్మెంట్స్, ప్రతి స్టేట్మెంట్ అంటే ఇన్స్ట్రక్షన్ అనొచ్చు, స్టేట్మెంట్ అనొచ్చు. ఈ స్టేట్మెంట్ ప్రతి స్టేట్మెంట్ కి చివర సెమికోలన్ ఉంటే ఆ పర్టికులర్ ఇది ఇంత ఒక స్టేట్మెంట్ అని అర్థం. ఇది సపోజ్ మనం ఈ రాసిన స్టేట్మెంట్ 2-3 లైన్లోకి వెళ్ళినా చివరిలో ఇక్కడ సపోజ్ ఒక సెమికోలన్ కనుక ఇచ్చేస్తే అదంతా ఒకటే స్టేట్మెంట్ కింద వస్తుంది, కన్సిడర్ చేస్తుంది. సో ఇది ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది, కంప్లీట్ అయింది అని చెప్పడానికి కోసం. ఓకే, కంపల్సరీగా ప్రతి స్టేట్మెంట్ కి చివరిలో ఉండాలి. ఇవి మెయిన్ ఈ రెండు బ్రాకెట్స్ మధ్యలో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్ లైన్స్ కి మాత్రమే. ఇక్కడ ఉండదు చూడండి, ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ ఇవ్వలేదు. ఓన్లీ మెయిన్ ప్రోగ్రామ్ లైన్స్ మధ్యలో ఉన్న వాటికి మాత్రమే ఎండ్ సెమికోలన్ ఉండాలి. నెక్స్ట్, ఈచ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ ఎండ్ విత్ ఏ సెమికోలన్. సెమికోలన్ తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్, రిటర్న్ 0 అని రాసాం. ఇక్కడ ఈ రిటర్న్ 0 అని ఎందుకు రాస్తాం అని అంటే ఇక్కడతో ఈ మనం రాసిన నంబర్ ఆఫ్ లైన్స్, సపోజ్ ఇక్కడంటే ఒకటే రాసాం, మనం ఒక 100 లైన్స్ రాయొచ్చు. ఇది ఈ బ్రేసెస్, ఈ బ్రాకెట్ల మధ్య, మీసాల బ్రాకెట్ మధ్యలో మనం ఒక 100 లైన్స్ రాయొచ్చు. ఈ 100 లైన్స్ కూడా చివరిలో అయిపోయింది అని చెప్పడానికి లాస్ట్ స్టేట్మెంట్ ఈ రిటర్న్ 0 అని రాస్తాం. ఓకే, ఈ రిటర్న్ 0 అని రాస్తాం. ఇది లాస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అది దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేసిన మెయిన్ తో స్టార్ట్ చేసిన ఈ ఫంక్షన్ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ పర్టికులర్ లైన్ తో ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని అర్థం. ఎండ్ చేసాం ఎగ్జిక్యూషన్ అని. ఇంకా తర్వాత ఏం రాసినా ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ రిటర్న్ టు ద సిస్టమ్ స్టేటస్ వాల్యూ ఆఫ్ 0. ఇది చూద్దాం మళ్ళీ అసలు 0 అన్నది ఏంటి అన్నది. బట్ ఇక్కడ టైం బీయింగ్ వీ హావ్ గివెన్ ఏ రిటర్న్ ఏ నంబర్, 0 ఇచ్చాం. కానీ అక్కడ నంబర్ ఇవ్వచ్చు, ఎనీ నంబర్ కెన్ బి యూజ్డ్. సపోజ్ 5 or 9, సమ్ నంబర్ 4, ఏదైనా ఇవ్వచ్చు. కానీ రిటర్న్ 0 వాల్యూ ఇవ్వడం అన్నది నోషన్,
అది ఒక కన్వెన్షన్ ఫాలో అవుతాం. సో యూజింగ్ జీరో ఇస్ ఎ కన్వెన్షన్, వీ నీడ్ టు ఫాలో దట్. నెక్స్ట్, ఇట్ ఇండికేట్స్ దట్ ద ప్రోగ్రామ్ ఈస్ కంప్లీటెడ్. వన్స్ ఈ లైన్ అనేది కనిపించింది అని అంటే రిటర్న్ జీరో, ఆ ప్రోగ్రామ్ ఇంతటితో అయిపోయింది, ఇంకేం లేదు, సో క్లోజ్ చేసేసాం. అదన్నమాట. సో దట్స్ ఆల్. ఒక సో you are excited, I think you are excited to see the first program and all the main elements. ఈ ప్రోగ్రామ్ లో మనకి ఏవైతే కావాలో మెయిన్ సెక్షన్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. నౌ ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అయినా రాయడానికి రెడీ. ఓకే, లెట్ us meet in the next module. Thank you.